నమస్కారం. జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికే పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ. కూటమి విజయంతో పెందుర్తిలో అంబరాన్ని అంటిన సంబరాలు. పవన్ కళ్యాణ్ ప్రభంజనంతో కూటమి చరిత్ర సృష్టించిందన్న జనసేన నాయకుడు వేగి దివాకర్. ఘన విజయం సాధించిన విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. విశాఖ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని వెల్లడి. విశాఖ దక్షిణంలో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. జగన్ అహంకారమే వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కిందన్న వంశీ. విశాఖ పశ్చిమంలో 34,000 మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి గణబాబు. చంద్రబాబు సుపరిపాలన కోసం ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్న గణబాబు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ గాలి ఆగిపోయింది. కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ 4 లక్షల పైచిలుక మెజారిటీ సాధించగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు 40,000 పైచిలుక మెజారిటీతో విజయం సాధించారు. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ అందిస్తారు. 24 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఎదురుగాలు వీచాయి. దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా ఫ్యాన్ పార్టీకి డబుల్ డిజిట్ రావడమే కష్టమైంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం రిజల్ట్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక లెక్క ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తిగా 2 సీట్ల మినహా మొత్తం అంతా కూడా టీడీపీ కైవసం చేసుకోవడం. దీంతోపాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ దాదాపు 4,50,000 చిల్లర మెజార్టీతో బస్తా ఝాన్సీపై విజయం సాధించారు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీయడంతో ఫ్యాన్ గాలికి బ్రేక్ పడింది. గత సర్వేలు చూసుకున్నట్టయితే 40 సర్వేల్లో 36 సర్వేలు కూటమే విజయం అని చెప్పిన నిజం, అది నిజమైంది. ప్రజలు కూటమికి పట్టం కట్టారు. అయితే విశాఖ జిల్లాకు సంబంధించి మొత్తం 15 ఉన్నప్పటికీ అరకు, పాడేరు మినహాయించి 13 సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకోవడంతో పాటు మినిమం 30,000 నుంచి 1,00,000 మెజార్టీ ప్రతి అభ్యర్థికి వెళ్ళడం ఇది ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం. దీంట్లో దాదాపు జగన్పై అత్యధిక మెజార్టీని దాదాపుగా వెలగపూడి ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెలగపూడి సాధించారు. జగన్ కన్నా అత్యధిక మెజార్టీ విశాఖ తూర్పు అభ్యర్థి సాధించారు. ఇదే కాక పాడేరు, అరకులో ఒక్క 2 ప్రాంతాలు మాత్రమే వైసీపీ పట్టం కట్టగా పార్లమెంటు స్థానం కూడా వైసీపీకే లీడ్ చూపిస్తుండడం గమనార్హం. దీనికి సంబంధించి మొత్తం టోటల్ ప్రక్రియ అంతా చూసుకున్నప్పటికీ విశాఖలో ప్రజలు పూర్తిగా కూటమినే నమ్మి కూటమికి ఓటింగ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు విజయనగరం, శ్రీకాకుళంలో స్వీప్ చేయగా కూటమి, విశాఖలో మాత్రం దాదాపు విశాఖ ఉమ్మడి జిల్లాల్లో అంటే అల్లూరి జిల్లాలో మాత్రమే 2 సీట్లు వైసీపీకి ఇవ్వడంతో ఫ్యాన్ గాలి ఏజెన్సీ ప్రాంతానికే పరిమితమైంది. ఇక్కడికి సంబంధించినటువంటి ఇంకా అర్ధరాత్రికి ఇంకా మరిన్ని ఈ మెజార్టీ సంబంధించి మెజార్టీ ఎంత పెరుగుతుంది, గెలుపు గ్యారంటీ అయినప్పటికీ కూడా ఇంకా లక్షలాది మెజార్టీ చూపించడం దీంట్లో గమనార్హం. ఈ గాలి ప్రభావం మొత్తం కూడా సైకిల్ కూటమికే ప్రజలందరూ మొగ్గు చూపించారనడానికి సర్వేలు అయితే మాత్రం 100% ప్రజల తాలూకా నాడిని పట్టాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, జీటీవీ న్యూస్. చూడండి బాబు సార్ ఇటు వచ్చింది.
ఘన విజయంతో జన సైనికులు సంబరాలు అంబరాన్నంటాయి. తమ అభిమాన నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభంజనంతో సాధించిన విజయం చరిత్ర సృష్టించిందని జనసేన సీనియర్ నాయకులు వేగి దివాకర్ తెలిపారు. కూటమి గెలుపోత్సవాన్ని పెందుర్తి కూటమి కార్యాలయంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఈనాటి ఘన విజయానికి కారణభూతమైందని తెలిపారు. అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వ ఆకృత్యాలు గమనించిన ఓటర్లు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు దేశ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నెగ్గాలని కాకుండా ఎక్కడ తగ్గాలని ఆయన తగ్గి చూపించాడు. 21 సీట్లకే పరిమితమైన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మొత్తాన్ని కూటమిని గెలిపించారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అత్యధికమైనటువంటి ఎంపీ సీట్లు ఇవ్వడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారనేది తేటతెల్లమైనటువంటి విషయం. ఇది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి వల్ల కూటమి వల్ల పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దోహదపడడానికి ఈరోజు అవకాశం ఉంది. కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారు ఇంత ప్రజాదరణ ఏ విధంగా పొందారు? ఆయన మీరు మొదటి నుంచి చూస్తున్నారు కదండి, ఆయన ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలకి లోనవ్వలేదు. గతంలో 2 చోట్ల ఓడిపోయారనే నిదానాన్ని వాళ్ళు ప్రజల ఛానల్స్ వైసీపీ వాళ్ళు ఎవరైతే పట్టుకుని చూసేలోనే కానీ మిగతా అనేక విషయాల్లో ఆయన మీద ట్రోలింగ్ చేసిన కార్యకర్తలకు ఎప్పుడు కూడా ఆయన మీరు తగ్గుండండి అని చెప్పేసి ఆయన మొక్కవోని విశ్వాసాన్ని ప్రజలందరినీ జనసైనికుల మీద చూపించగలిగారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క విజయాన్ని అందుకోగలిగారు. జనసైనికుడిగా ఉన్నందుకు మొదటి నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా జనసైనికుడిగా పవన్ కళ్యాణ్ గారితో తిరగడం జరిగింది. ఆయన ఈ దశాబ్ద కాలంలో మన అల్లూరి సీతారామరాజు గారు ఇలాంటి వాటి గురించి మనం చెప్పుకున్న సందర్భాల్లో చాలా ఉన్నాయి. కొన్ని తరాలు పోయిన తర్వాత, కొన్ని దశాబ్దాలు పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తరం అని చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన దేనికి చెల్లించరు. డబ్బు విషయంలోని కానీ లేకపోతే మిగతా కోరికల విషయాలను కానీ ఇంకొక రూపంలో ఎక్కువగా అవకాశం వస్తే వెళ్ళిపోవాలని కానీ విషయంలోని కానీ ఉండరు. ఎప్పుడూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండాలి. ఆయన తాలూకా మార్కును చూపించాలి, అభివృద్ధిలో ఆయన పంద చూపించాలి, అన్యాయాన్ని ఎదిరించాలనే దీని మీదే ఆయన పౌరుషంగా ఉన్నారు. బాలు ఎంత కింద కొడితే అంత పైకి వెళ్తుందో అదేవిధంగా గత అనుభవం ఆయన ఓటమి కూడా ఆయన ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఈరోజు ఆయన్నే కాకుండా మిగతా కూటమిని అందరినీ కూడా తీసుకొచ్చి విజయానికి ఆయన ప్రమిది అయ్యారు. ఈ వైసీపీ దురాగతాలని ఎండగట్టాలనేది కూటమికి ఎంత అయితే బాధ్యత ఉందో ప్రజలందరూ కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ఎవ్వరూ కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మేము పలానా వాళ్ళకు ఓటేసామని చెప్పలేదు. వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. నవరత్నాల రూపంలోని అనేక రకాలుగా వాళ్ళకి ఇచ్చి కుడి చేత్తో ఇస్తూ ఎడం చేత్తో లాగేసుకునే పద్ధతి వీళ్ళందరూ చూస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు, వ్యవసాయానికి గండి, మైన్స్కి గండి, ఇసుక గండి, మందుకు గండి, అలాగే మహిళలకు కూడా గండి. ఏ రకమైనటువంటి వ్యాపారం చూసినా సరే ప్రతి ఒక్క వ్యాపారస్తుని కూడా పిసికేసే పరిస్థితి ఉంది, రైతుని పిసికేసే పరిస్థితి ఉంది. చాలామంది చాలా రకంగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు చేసే నవరత్నాలు ఏదో ఆటో వాళ్ళకి లేకపోతే మిగతా మహిళలకి వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ మందు రూపంలోని లేకపోతే బిల్డింగ్ తాలూకా మెటీరియల్ రూపంలోని లేకపోతే అనేక రకాలైనటువంటి వివిధ వస్తువుల రూపంలోని తీసుకోవడం అనేది వాళ్ళు గమనించారు. కాబట్టి మూకుమ్మడిగా అందరూ ఒక ఇంట్లో కూర్చొని ఓటేసినట్టుగా ఈరోజు జనసేనని తెలుగుదేశం కూటమిని బీజేపీని గెలుపు బాధ్యతను పెంచుతుందని, కూటమిని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని విశాఖ కూటమి ఎంపీగా గెలుపొందిన శ్రీ భరత్ తెలిపారు. ఈ సందర్భంగా కౌంటింగ్ సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జనాలు ఎట్లాంటి ఫలితం ఇవ్వబోతున్నారని చాలా ఎదురు చూసాం. కొంత నాలో భయం కూడా ఉండింది. భయం ఏంటి అంటే సమాజంలో ఎంత మంచి ఉంది అండ్ చెడుని ఎంతవరకు గుర్తిస్తారు. ఎందుకంటే ఇది కలియుగం. కొందరు అబద్ధాలకి లొంగిపోతారు, కొందరు డబ్బులకి లొంగిపోతారు. రాష్ట్రం అంధకారం లోపలికి వెళ్ళిపోతుంది, కాపాడుకోవాలి అని 20 రోజులు చాలా ఆలోచించాను. కానీ వాళ్ళ ఫలితం చూస్తుంటే సమాజంలో తప్పకుండా మంచి ఉంది. అంతేకాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష అయితే ఇలా ఒక ఎలక్షన్లో ప్రజా తీర్పులో ఉండడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు ఆలోచిస్తే మళ్ళీ వీళ్ళిచ్చిన ఈ ఓటు వల్ల బాధ్యత బాగా పెరిగిపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద టీడీపీ, జనసేన, బీజేపీ చాలా ఎగతాళి చేశారు.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని, లోకేష్ అన్నని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ జనసేన పార్టీకి వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేసినా సరే, వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసినా సరే, జనసేనకి వైసీపీ కన్నా ఎక్కువ ఓటింగ్ వచ్చింది అంటే మీరు చేసే ఈ ఎగతాళి, పవర్ మన చేతిలో ఉంది కాబట్టి ఎట్లయినా ప్రవర్తిస్తవచ్చు అనేది కాలం కన్నా గొప్ప టీచర్ ఏమీ లేదు అనేది ఇదే ఒక గొప్ప నిదర్శనం. అందుకే ఎప్పుడైనా సరే గెలుపులో మనం చాలా హంబుల్గా ఉండాలి అండ్ ఓటమిలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా పనిచేస్తే తప్పకుండా పైకి వెళ్ళింది కిందకు వస్తుంది, కిందకి వెళ్ళింది పైకి వెళ్తుంది. సో నా ఎంపీకి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉందండి. తప్పకుండా గెలుస్తాననే ధీమాలో అయితే నేను ఉన్నాను. ఎందుకంటే మొన్న 19లోనే నేను 4 ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిస్తే అప్పుడు చాలా దగ్గరికి వచ్చి ఓడిపోయాను. ఈసారి తప్పకుండా గెలుస్తాను. 1,50,000 2 లక్షల మెజారిటీ అనుకున్నాను, కానీ 3 లక్షలు దాటేసింది. ఇంకా 4 దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. పెద్ద మెజారిటీతో గెలిస్తే భారం ఎక్కువైపోతుంది మనిషి మీద. నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి, బాధ్యత చాలా ఉంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ అలయన్స్ పార్ట్నర్స్ మీద కూడా ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అనేది ఇవాళ ఇప్పటివరకు జరిగే కౌంటింగ్లో కనపడుతుంది. సో ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో పెద్ద పార్ట్నర్స్ తెలుగుదేశం పార్టీ 16 ఎంపీ స్థానాల్లో, జేడీయూ 15 ఎంపీ స్థానాల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే గత 10 సంవత్సరాల్లో అన్యాయాలు జరిగినాయో, ఇవాళ ఈ 10 ఏళ్ళు రీఆర్గనైజేషన్ యాక్టు, హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఇవన్నీ కూడా ముగించినాయి. సో దాంట్లో ప్రామిస్ చేసిన ఇన్స్టిట్యూషన్స్, దాంట్లో ప్రామిస్ చేసిన హామీస్ అన్నీ తప్పకుండా ఇవాళ ఈ అలయన్స్ ప్రభుత్వంలో మేము ఒక కీలక పాత్ర వహించబోతున్నాం. కాబట్టి ఆంధ్రాకి రావాల్సినవి అన్నీ వచ్చేటట్టు పనిచేసి కృషి మేము అందరం చేస్తాం. అండ్ ఇక్కడ విశాఖపట్నంకి వచ్చేసరికి నేను ఇక ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ రైల్వే జోన్ గురించి, స్టీల్ ప్లాంట్ గురించి, ఉద్యోగాల కల్పన గురించి, శాంతి భద్రతల గురించి ఎక్కువగా మాట్లాడాము. కొన్నిటి మీద వెంటనే మేము మార్పు చూపిస్తాం, కొన్నిటి మీద కేంద్రంతో మాట్లాడి మెల్లమెల్లగా ఈ నెక్స్ట్ 1 ఇయర్లో అన్నీ అమలు చేసేటట్టు మేము అందరం పనిచేస్తాం. నా సాటి అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నేను నా నేచర్ జనరల్గా గెలిచినప్పుడు నేనేమీ ఎక్కువగా ఎక్సైట్ అవ్వను, ఓడిపోయినప్పుడు అంత బాధపడను. 19లో ఓడిపోయినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు, ఇప్పుడు గెలిచినప్పుడు కూడా నేనేమంత ఎక్సైట్ అవ్వట్లేదు. జస్ట్ బాధ్యతగా భావిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే, ఈ 5 ఏళ్ళు మీలో చాలామంది చాలా హింసకి ఇబ్బందులు ఫేస్ చేశారు. మీలో కొందరు సైట్స్ తీసుకున్నారు. ఆ సైట్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ నా ముందు కనపడుతున్నారు. మా వరకు, విశాఖపట్నం వరకు మిమ్మల్ని ఎవరిని నేనైతే హింసించను. మీరు నిజాయితీగా రాయండి, తప్పు చేసే వాళ్ళని తప్పని చూపించండి. అది మా వాళ్ళైనా ఇతర పార్టీ వాళ్ళైనా సరే. ఎవరు తప్పు చేశారో కొన్నిసార్లు రాజకీయాల్లో పూర్తిగా నేను అనుకున్నట్టు నేను చేయలేకపోయినా సరే, కుదిరినంత వరకు ఇక్కడ భూముల సమస్య అవనివ్వండి, లేకపోతే గంజాయి సమస్య అవనివ్వండి, క్రైమ్ సమస్య అవనివ్వండి, అన్నిటి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నాము. అండ్ మా టీం అందరూ, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. మేమందరం ఒక టీమ్గా పనిచేస్తాము. మాలో కొందరు ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాలు చాలా పోట్లాడారు. వాళ్ళు చేసినవన్నీ కూడా ఇవాళ బయటికి తీస్తాం. అండ్ ఏదైతే భయభ్రాంతులు పెట్టి తెలుగుదేశం వాళ్ళైతే చంపేస్తాం, జనసేన వాళ్ళైతే చంపేస్తాం, అట్లాంటి ఆలోచన మేము ఏమి తీసుకోము. కొందరు వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యాపారస్తులు ఉండొచ్చు. మీరు తప్పు చేయనంత కాలం మీరు ప్రశాంతంగా పనిచేయచ్చు. మాకేమీ వైసీపీ లాగా దౌర్జన్యం చేయాలి, ఒకరిని చంపేయాలనే ఆలోచన ఏమీ లేదు. అందరూ కలిసిమెలిసి పనిచేయాలి. ఇవాళ రాష్ట్రం ఆదాయం చాలా దెబ్బతింది అంటే అందరూ కలిసి పనిచేస్తేనే ముందుకెళ్ళబోతున్నాము. సమాజంలో కులపరంగా, మతపరంగా, ప్రాంతపరంగా విడదీయడం మంచిది కాదని ఎప్పటి నుంచో చెప్తున్నాము. అది జనాలు స్వీకరించారు కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్తాం. కొందరు ఉంటారు, 100 మందిలో 5, 10 మంది చదువుకున్న మూర్ఖులు. వాళ్ళతో ఏమీ చేయలేం, ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఇంకా వాళ్ళ విజ్ఞతకి వాళ్ళు వదిలేస్తాం. కానీ మిగతా వాళ్ళందరినీ మాత్రం కలుపుకొని తీసుకెళ్తాం. ఇది పేదరికం నుంచి జనాలను ఎట్లా బయటకు తీసుకుని రావాలి, ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి. చంద్రబాబు గారు ఎట్లాగో ఆలోచిస్తారు. విశాఖపట్నం వరకు ఎంపీగా ఇక్కడ గెలవబోతున్నానని నమ్ముతున్నాను కాబట్టి నేను నా బాధ్యత కూడా వహించడానికి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు దాకా చూసినంత వరకు టాప్ 3లో అయితే ఉంటానని అనిపిస్తుందండి. టాప్ 1 అనేది ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి కదా, చెప్పలేము. ఎదురు చూద్దాము.
అంటే ఇది ఒక వేవ్ అండి, ఇది ఒక సునామీ. ఇదేమో దీంట్లో భరత్ పాత్ర కొంత ఉండొచ్చు, కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు నెంబర్స్ చూస్తే 161 అలయన్స్కి ఇస్తున్నారు. ఇప్పుడు దాకా ఈసీ వెబ్సైట్లో 14 స్థానాలకి వైసీపీ పరిమితం అయింది. 11 తగ్గిపోయిందా? అంటే నేను లోపలికి వచ్చి 1 గంట అవుతుంది. అంటే ఎలా ఎగతాళి చేశారండి వై నాట్ 175 అని? అంటే వాళ్ళ మంత్రులు ఎవరైనా గెలుస్తున్నారా? వాళ్ళ మంత్రులు ఎవరు? ఒక్కరు. ఎంతమంది ఉన్నారు క్యాబినెట్లో? 25. అయితే వీళ్ళు కలిపి ఎంతమంది ఓడిపోయారు? జనాలు ఒకసారి గమనించండి. వర్గపు పాలనకు ప్రజలు ఈ విధంగానే బుద్ధి చెబుతారని, అందుకు వైసీపీ ప్రభుత్వమే నిదర్శనమని, మరికొన్ని రోజుల్లో జగన్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని దక్షిణ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. కౌంటింగ్ పూర్తయి తాను అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు సౌత్ నియోజకవర్గ ప్రజలకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చి నా మీద ఇంకా బాధ్యత పెంచారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను. నేను పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పా. ఇవాళ అద్భుతమైన మెజార్టీతో గిఫ్ట్గా ఇస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనకు స్వస్తి పలికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, అభివృద్ధి ఫలాలు ఒక నలుగురికే కాకుండా ప్రజలందరికీ అందాలని చెప్పేసి నేను మూర్ఖుడిని, నేను మూర్ఖంగానే పరిపాలిస్తాను, నేను చెప్పిందే వేదాంతం, నా మాట అందరూ వినాల్సిందే అంటే ఎలాగుంటుందో రిజల్ట్ ప్రజలు చూపించారు. ప్రజలు ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయాలా, లేకపోతే నేను ఎక్కడ పంపిస్తే అక్కడ పంపిస్తాం అని చెప్పేసి ఇవాళ ప్రజలు ఆయన అక్కడ పంపించడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి గతి పడుతుందని అందరూ ఊహించారు. ఎవరిని లెక్క చేయకుండా ఇలాంటి పరిపాలన చేస్తే తిరిగిపోతున్నదే, ఎక్కడ ఏముంటే అన్నీ నాయే, ఇంకెవరికి సంబంధం లేదంటే ఇలాంటి రిజల్టే వస్తుంది. ఇంకా జీవితంలో ఆ పార్టీ ఉండదు, స్మాష్. అహంకారి అసమర్థ పాలకుడికి పాలనకు స్వస్తి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకొని జగన్ను ఓడించి సమర్థవంతమైన పాలన కోసం చంద్రబాబు కూటమిని గెలిపించారని, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తామని కూటమి టీడీపీ వెస్ట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గణబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. అవకాశం కలగటం, ఆ తర్వాత 99 నుంచి కూడా ఇప్పటి వరకు 4సారి శాసనసభకి పోటీ చేసే అవకాశం కలగటం, అందులో ఈ 4 సార్లు ఈ ఎన్నిక చాలా అంటే ఎలాంటి ఎన్నికలు ఫేస్ చేసామంటే ఓటర్ని ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా తీసేయాలని ప్రయత్నం చేసి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సుమారు మేము పెట్టినటువంటి కంప్లైంట్ పైన విచారణ చేసి అక్కడికి 20 మంది మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకునేటువంటి హక్కు ప్రథమం. అలాంటి హక్కును కూడా తీసేయాలనేటువంటి ప్రయత్నంతో స్టార్ట్ అయినటువంటి ఎన్నికలు ఇవి. కోపంతో కసితో ఓటేశారనేటువంటిది ప్రజలు మనం చూసాం. రాత్రి 8 అయినా 9 అయినా 10 గంటలైనా విశాఖలో విపరీతమైన ఎండలో నిల్చొని ఓటుకి వినియోగించుకున్నటువంటి తీరు చూసాం. ఎప్పుడూ జరగనటువంటి పర్సంటేజ్ ఆఫ్ పోల్ చూసాం. ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో నివసించేటువంటి వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేని వాళ్ళు కూడా గతంలో ఈరోజు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి సొంత ఖర్చులపై వచ్చి ఓటు వేసుకున్నటువంటి విధానం కూడా ఇప్పుడు చూసుకున్నాం. అంటే ఒక అహంకారి, ఒక అసమర్థ పాలనకి, ఒక అవినీతి పాలనకి చరమగీతం పాడాలని అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టుగా ఫలితాలు కనబడుతున్నాయి. ఎంతటి ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్రం ఒక అభివృద్ధి ప్రదాత అని మనం వదులుకున్నాం అనేటువంటి బాధ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూనే ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా ఈరోజు కేంద్ర సహకారం ఈ రాష్ట్రానికి అవసరం. ఇప్పుడు ఉండేటువంటి ఈ పరిస్థితి అంతా చక్కదిద్దాలంటే, ఎందుకంటే అంతా పాడు చేశాడు ఈ రాష్ట్రాన్ని. సో మరలా గాడిలో పెట్టాలంటే
ఒకవైపు సమర్థత, అనుభవంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. కేంద్రం నుంచి మోడీ గారు సహకారం కూడా తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఆ అనుభవం ఈరోజు అవసరం అని చెప్పి ప్రజలు భావించి మాకు మ్యాండేట్ ఇచ్చారు. డెఫినెట్గా ఇది బాధ్యత పెరిగే విధంగా, ఇదేదో ఇప్పుడు ఇంత పెద్ద మెజారిటీతో ఒక్కొక్కరికి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో విశాఖ పశ్చిమ కేవలం 150,000 మాత్రమే పోలేనట్టు చాలా చిన్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు సుమారు 60.5% ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు వేయటం జరిగింది. 36,000 ఓట్ల మెజారిటీని ఇవ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి పదంలో నడపండి అనే విధంగా ఇచ్చినటువంటి తీర్పుకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా పేరు పేరున నా అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, జనసేన కుటుంబ సభ్యులందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కింద కార్యకర్త వరకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంలోనే పత్రికాముఖంగా పాత్రికేయులు అందరూ కూడా ఈరోజు ఇటు సోషల్ మీడియా కానీ, ఇతర మీడియా కానీ, అన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సాధించిన ప్రపంచనంతో ఆ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలాడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి శ్రేణుల సంబరాలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. 2024 ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తర్వాత అయితే కనుక ఇటు కూటమి అభ్యర్థుల్లో సంబరాలు అంబరాలంటిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన తర్వాత అయితే కనుక వారి ఆనందాస్తవాలకు అయితే కనుక అద్దులు లేకుండా పోతున్నాయి. ఇది మనం చూసినాము. ప్రస్తుతం అయితే కనుక పెందుతు నియోజకవర్గం, పెందుతు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. కార్యాలయంలో సంబరాలు ఎంత అంబరాన్ని అంటే విషయం ప్రతి ఒక్కరు కూడా వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ అభిమాన నాయకులు గెలిచారు కాబట్టి ఒక డ్యాన్సుల్లో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇటు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా తమ కార్యాలయంలోనే ఉత్సాహంగా గడుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి కూటమి అభ్యర్థులు, కూటమి అభ్యర్థులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏమనిపిస్తుంది? ఈ విజయం ఏ దిశగా ముందుకు వెళ్తుంది? ఈ విజయం 5 సంవత్సరాల ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నిరంకుశ పాలనకి ప్రజల కసితో ఇంత భారీ మెజార్టీ ఈ కూటమికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జనరల్గా కార్యకర్తలు లేదా నాయకులు కష్టపడతారు, కాదు ఇక్కడ ప్రజల విజయం. ప్రజలు ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఒకే ఒక నినాదంతో ఈరోజు ఉమ్మడి అభ్యర్థుల్ని ఘన విజయంతో, మామూలు విజయం కాదు, టీడీపీ పెట్టిన చరిత్రలో ఇప్పుడు వరకు ఇటువంటి విజయం ఎప్పుడు నమోదు కాలేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నా సమస్యగా నా రాష్ట్రం, నా ఇల్లు బాగు చేసుకోకపోతే బాగోదనే కసితో మరి ఓటేసి ఈరోజు ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా ఘన విజయంతో గెలిపించారు. ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి తరఫున అందరికీ. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇందులో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారని కూడా చెప్తున్నారు. దానికోసం మీరు యువతగా మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాలోనే కాదండి, నిజ జీవితంలో కూడా హీరో అని అనిపించుకున్నారు. కష్టంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎవరైనా రాజకీయం చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ చేసింది రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని త్యాగం చేసి చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చి ఈరోజు ఈ ఉమ్మడి అభ్యర్థులందరినీ గెలిపించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. కాబట్టి ఈరోజు ఇంత ఘన విజయం సాధించాం. పవన్ కళ్యాణ్ గారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేని పరిస్థితుల్లో ప్రతి టీడీపీ కార్యకర్త కూడా కలిగి ఉన్నారు. సార్, మీరు చెప్పండి పరమేశ్వర్ గారు, ఏ విధంగా అనిపిస్తుంది? ఇంత భారీ విజయం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? ప్రజాదరణ ఏ విధంగా పొందారు? ఈ సైకో జగన్కి ఈ ముఖ్యంగా మహిళలందరూ బుద్ధి చెప్తారన్నందుకు ఇది ఒక నిదర్శనం. ఇంకేదంటే సంక్షేమ కార్యక్రమాలు ముందు పెట్టింది ఎన్టీ రామారావు గారు, కానీ నేనే పెట్టాను, బట్టలు నొక్కుతున్నాను, మహిళా తల్లందరూ నాకే ఓటేస్తున్నారు. నీ బట్టలు కాదు, సో అందరూ కూడా అభివృద్ధి చూసుకున్నారు. ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఈవేళ వైనాట్ 175 అన్నాం. ఈవేళ తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ప్రపంచం సృష్టించిన ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మంత్రులు ఒక్కొక్కరు ఎక్కడున్నారు? ఈ మంత్రులు ఎక్కడో పోయారు? ఈ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారాలని ఉత్తర కుమార్ పబద్దాలు పలికారు. ఒక్కడైనా రండి. కబర్దాల్, ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసినప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎక్కడున్న తెలుగువాడు వచ్చి ముక్తకాంతంతో చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిపారు. అలాగే ఈ ఓట్ల రూపాన్ని ఆంధ్రప్రదేశ్లో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అవసరం.
ఈ కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయితే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మనం అందరూ కూడా అభివృద్ధి చెందుతామని ముక్కకంతంతో అందరూ కూడా తెలుగుదేశానికి, ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటేసినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన. ఓవరాల్గా చూస్తే కనుక ఏదైతే ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం అయితే కనుక ప్రజలు పట్టం కట్టారో ఇదంతా కూడా ఇటు చంద్రబాబు నాయుడు సూపర్ 6 కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి నినాదం కావచ్చు, అదేవిధంగా బీజేపీ అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కారణమై ఉంటాయని చెప్పి ఇటువంటి కూటమి శ్రేణులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా ఇటు కూటమి ముందుకు వెళ్లడంతో కనుక మొత్తం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షధ్వానాలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పెందుర్తి, అలాగే విధంగా విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చూసుకుంటే కనుక వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా ఇంత అభివృద్ధికి పట్టం కట్టారన్నటువంటి ప్రజల నినాదాన్ని అయితే కనుక తప్పనిసరిగా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో, ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు తప్పనిసరిగా నెరవేర్చుకుని మళ్ళీ ప్రజల మన్ననలు పొందే విధంగా భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్లే దిశగా పనిచేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదేవిధంగా జన సైనికులు కూడా అందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ సింహతో జీటీవీ న్యూస్, పెందుర్తి నియోజకవర్గం. ఒక ఛాన్స్ అంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ కు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన జగన్ కు తగిన శాస్త్రి చేశారని టీడీపీ నేతలు గండిబాజీ, సీతంరాజు సుధాకర్, పీలా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నగర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ కూటమికి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక దరిద్రమైన రోజు పోయిందని మేమందరం భావిస్తున్నాం. మీ సహకారంతో, ప్రజల సహకారంతో ఈవేళ ఈవెన్ ఎవరు ఊహించని, ఈవెన్ ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి ఆయన కూడా ఊహించున్నాడు ఇన్ని సీట్లు వస్తాయని. అలా అయితే లండన్ నుంచి రాపోను. సో ఈవేళ ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారో అతని పరిపాలన మీద అనే దానికి ఉదాహరణ చెప్పడానికి ఈవేళ వచ్చిన మన ఈ రిజల్ట్స్ అని చెప్పాలి. అంటే ప్రజలు ఏది కోరుకున్నారో, ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా అతని నుంచి ఆశించిన ఫలితాలు ఈవేళ ప్రజలకి అందలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద ఏదో మీరు అన్నట్టు 90తోటో 70తోటో 50తోటో గెలుస్తారని చెప్పిన పెద్ద మనుషులు 98% మేమందరికీ కూడా ఈ పథకాలు అందించాం. ఈ పథకాల వల్ల ప్రజలు మాకు అందరికీ కూడా ఓట్లు వేస్తారు, మీకే 0 వస్తుందని చెప్పారు. చివరికి 0 వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. అట్లాంటి నిర్ణయం తీసుకొని ప్రజలు ఈవేళ తెలుగుదేశం పార్టీకి, కూటమికి పట్టం కట్టారు. మా అందరి తరఫున, పార్టీ తరఫున, మా అందరి తరఫున ప్రజలకు మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వైనాట్ 175 అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే 17 మిగిల్చాడు. ఆ 5 ఎగిరిపోయింది. నేను గతంలో కూడా ప్రెస్ వారికి చెప్పా, అస్సాం గణ పరిషత్తుగా అవతరించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అస్సాం గణ పరిషత్ అనేవాడికి చాలా యంగ్ ఏజ్లో యూనివర్సిటీలోనే మంచి లీడర్షిప్ ఇచ్చి ఆయనకి శిష్యులు ఇప్పుడున్న హిమంత్ బిశ్వ శర్మ, మన సర్బానంద్ సోనోవాల్, వీళ్ళందరూ ఆయన శిష్యులే. వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్లు అయిపోయారు. ఈయన పాపం 5 సీట్లు 10 సీట్లు షేరింగ్లోకి వచ్చాడు. ఈయన ముద్దాయి కాబట్టి ఈయనతో ఎవరు షేర్ కూడా వెళ్ళరు. ఎందుకంటే నెమ్మదిగా అంతరించిపోద్ది. నాకు తెలిసి నెక్స్ట్ 5 ఇయర్స్లో 17 10 పోటీ చేస్తాడు. ఎక్కడ గెలవడు. ఆయన పులివెందుల్లో కూడా, ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంట్లోనే నీకు తల్లి నీ ఎలక్షన్ అని శుభమాని ఎలక్షన్కి వెళ్తే ఆవిడ ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయింది. రాజుగారు మెదడు పిల్లం మంచిదండి ఏంటి, రెండో పిల్లం చెడదనే కదా, నా కూతురు కోటేయండి అంది. వీడు దరిద్రుడు, వీడు కోటేయద్దని చెప్పకుండా నా కూతుర్ని గెలిపించండి అంది. దాన్ని బట్టే ప్రజలు చాలా విజ్ఞప్తితో ఆలోచించారు. ఏంటంటే ప్రజలకు ఏదో నేను చేస్తున్నాను,
ఆ టైంకి బటన్ నొక్కుతున్నానంటే ఈ బటన్లు ఎవరు నమ్మలే. ఎందుకంటే నీ స్వార్థం గురించే ఈ బటన్ నొక్కుతున్నావు. ఒకే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వెనక్కి లాక్కుంటున్నావు అనేది ఎన్నిసార్లు నువ్వు కరెంటు పెంచావు. నిజంగా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విక్టరీని మా నాయకుడికి, ఆయనకి ప్రజలు అందరి ఆశీర్వాదంతో దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మన ఎన్ని మాటలైతే చెప్పామో ప్రజలకి అవన్నీ చేసే ధైర్యాన్ని, సాహసాన్ని, ఆ స్థితిని కల్పించాలని కేంద్రం కూడా సహకరించాలని కోరుకుంటూ, న్యాయానికి అన్యాయానికి, దౌర్జన్యానికి నీతిపరుడికి జరిగిన ఈ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ వాళ్ళందరికంటా ఈరోజు నిర్ణయించిన ప్రజలందరికీ కూడా ముందుగా పాదాభి నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడు గెలుపనిది ఆయన బాధ కాదు, ప్రజలు బాధ పెట్టిందే. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు పోరాడితే ఈవేళ జగన్ అన్న వాడికి ఈ టైంకి 12 సీట్లు కూడా ఆడికి గెలుస్తాయని పరిస్థితుల్లో లేదంటే ప్రజా తీర్పు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తప్పుడు ఏమైతే ప్రజలే నా దేవుళ్ళు అన్నారో, రేపు రాబోయే రోజుకి ప్రజలు అనుకున్నది రేపు చంద్రబాబు నాయుడు న్యాయం చేయనందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రతి అధికారి కూడా ఏదైతే మీరు దొంగ పనులు చేయించారో అన్నట్లు బయట పెట్టే రోజు తొందరలోనే ఉంది. మీరు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికే పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ. కూటమి విజయంతో పెందుర్తిలో అంబరాన్ని అంటిన సంబరాలు. పవన్ కళ్యాణ్ ప్రభంజనంతో కూటమి చరిత్ర సృష్టించిందన్న జనసేన నాయకుడు వేగి దివాకర్. ఘన విజయం సాధించిన విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. విశాఖ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని వెల్లడి. విశాఖ దక్షిణంలో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. జగన్ అహంకారమే వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కిందన్న వంశీ. విశాఖ పశ్చిమంలో 34,000 మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి గణబాబు. చంద్రబాబు సుపరిపాలన కోసం ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్న గణబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.